హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 40వ అధ్యాయము కొత్తగా మొదలు పెట్టుకోబోతున్నాం. మొదటి శ్లోకం నుంచి మనము ఈరోజు నేర్చుకుందాము. ఈ యొక్క అధ్యాయం పేరు అక్రూరుని యొక్క ప్రార్థనలు, అక్రూరుని యొక్క స్తుతులు అనేటువంటిది యొక్క అధ్యాయం పేరు. శ్రీ అక్రూర ఉవాచ నత స్మృహి నతో స్మృహం త్వా కిల హేతుం నారాయణం పూరుషమాద్యమవ్యయం
యన్నాభిజాతా దరవిందకోశాత్ బ్రహ్మా విరాసీద్యత ఏష లోకః. ప్రభావతి మాత చదండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ అక్రూరుడు పలికెను, సర్వకారణ కారణుడవు అది అవ్యయ పరమ పురుషుడవు నారాయణుడవు అగు నీకు నమస్కరించున్నాను. నీ నాభి కమలము కోసము నుండి బ్రహ్మ ఆవిర్భవించను. అతని వలననే ఈ జగత్తు సృజించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భూస్తోయమగ్ని పవనం ఖమాదేర్ మహానజాదేర్మన ఇంద్రియాణి సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే ఏ తవస్తే జగతోన్యభూత. జీ లక్ష్మీ ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము దాని మూలమగు అహంకారము, మహతత్వము, ప్రకృతి దానికి మూలమగు దేవదేవుని పురుషావతారము, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియార్థములు, ఇంద్రియ అధిష్టాన దేవతలు అనేది జగత్ కారణాంశములన్నీను నీ దివ్య దేహము నుండియే ఆవిర్భవించినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నైతే స్వరూపం విదురాత్మనస్తే యాజాదయోనాత్మతయా గృహీత అజోనుబద్ధా సగుణైరజాయ గుణాత్ పరం వేత్తన తే స్వరూపం. శాంతకుమారి మాతాజీ అనువాదము, భాష్యము సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రకృతి మరియు సృష్టికారక ఇతర అంశములు అనాత్మతత్వములుగా ప్రకటమైన కారణమున నిక్కముగా నిన్ను యథార్థ రూపమున ఎరుగుజాలవు. నీవు గుణాతీతుడవు కనుక గుణబద్ధుడవు బ్రహ్మ అయినను నీ స్వరూపమును ఎరుగుజాలవు. భాష్యం కూడా ప్రభుజీ. లేదు మాతాజీ. సరే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. భగవంతుడు ప్రకృతికి పరమైన వాడు. మనము కూడా పరిమితమగు భౌతిక అస్తిత్వ భావనను దాటనిదే అతనిని ఎరగజాలము. విశ్వమందలి మహోన్నతమగు జీవి అయిన బ్రహ్మదేవుడైనను విశుద్ధ కృష్ణ భక్తి భావనా స్థితికి రానిదే దేవదేవుని ఎరగజాలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ యొక్క మొదటి 3 శ్లోకాలు కూడా మనకి ఏం చెప్తున్నాయి? మనకి సంబంధ జ్ఞానము గురించి చెప్తున్నాయి అన్నమాట. తర్వాత మళ్ళీ 4వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కూడా అభిధేయ గురించి చెప్తున్నాయి అన్నమాట. అంటే ఏ విధంగా రకరకాల పద్ధతుల్లో భగవంతుణ్ణి మనము ఆరాధించవచ్చు అనేటువంటి విషయం, సంబంధ అభిధేయ గురించి మనకి చెప్తున్నారు అన్నమాట. ఎవరు? అక్రూరుడు. శ్రీ అక్రూరం వాచ. అక్రూరుడు చెప్తున్నారు. సో ఇప్పుడు సంబంధం గురించి ఏం చెప్తున్నారు ఆయన? సో మొట్టమొదటిది, ఎలాగ జీవులందరూ కూడా భగవంతుడితోటి సంబంధాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి చెప్తున్నారు. సో జీవులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? సో జీవులందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అందరూ కూడా రావడం జరిగిందనమాట. సో బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన గర్భోదక సాయి విష్ణువు దగ్గర నుంచి బ్రహ్మదేవుడు రావడం జరిగిందనమాట. సో అందుకే మొదటి శ్లోకంలోనే ఆయన ఏం చెప్తున్నారు? ఈ యొక్క విశ్వంలో ఉండేటువంటి అన్ని అవతారాలకు కూడా మూల కారణం ఎవరు? గర్భోదక సాయి విష్ణువు. సో కాబట్టి ఆయన సంబంధ జ్ఞానం చెప్పాలంటే కనుక ఎవరి దగ్గర నుంచి చెప్పాలి మనకి? సో మనం అందరం కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి రావడం జరిగింది. సో బ్రహ్మదేవుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఆయన రావడం జరిగింది? ఆ యొక్క గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి కమల కోసం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను.
ఆ బ్రహ్మదేవుడి వల్లనే మొత్తము ఈ జగత్తంతా కూడా సృష్టించబడింది. సో అటువంటి బ్రహ్మదేవుడికే కారణము, ఆయన యొక్క సృష్టికి కారణమైనటువంటి తండ్రి, బ్రహ్మదేవుడి యొక్క సృష్టికి కారణమైనటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క సృష్టికి కారణమైనటువంటి గర్భోదక సాయి విష్ణువుకి ఈయన నమస్కరిస్తున్నారన్నమాట. ఆది అవ్యయ పరమ పురుషుడవు నారాయణుడువు అగు నీకు నమస్కరించుచున్నాము. సో నిన్నటి అధ్యాయంలో మనం చూసాం ఏ విధంగా అక్రూరుడికి ఆ యొక్క కాళింది నదీ జలాల్లో నారాయణుడు దర్శనమిచ్చారు. ముందుగా ఎవరు దర్శనమిచ్చారు ఆయనకి? అనంతశేషాన్ని చూశారు. అనంతశేషుడు ఎలా ఉన్నారు? వేల 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 పడగలు ఉన్నాయి. వేల వేల పడగలు, ఆ యొక్క వేల వేల తలలు, ఆ వేల వేల తలల ప్రతి తలపైన కూడా ఒక కిరీటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత అనంతశేషుని యొక్క ఒళ్ళో ఎవరిని చూశారు? నారాయణ్ని చూశారు. చతుర్భుజ నారాయణ్ని చూశారు. ఆయన నీలి మేఘశ్యామ రంగులో ఉన్నారు, పీతాంబరాన్ని ధరించారు, శంకు చక్ర గదా పద్మాలతోటి ఉన్నారు. ఆయనతో పాటు అక్కడ బ్రహ్మదేవుడు, ప్రహ్లాదుడు, నారదుడు, ఇంకా ఆయన యొక్క సంగోపంగాస పార్షదు, సో ఆయన యొక్క పార్షదులు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. గంధర్వులందరూ కూడా ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన ఎంతో అద్భుతమైనటువంటి దివ్య ఆభరణాలన్నింటితోటి అలంకరించబడి ఉన్నారు. సో ఆ విధంగా నారాయణుడు, అనంతశేషుడు వాళ్ళిద్దరూ కూడా అక్రూరుడికి దర్శనమిచ్చారనమాట. సో ఇప్పుడు అక్రూరుడు వాళ్ళిద్దరిని చూస్తూ ఈ ప్రార్థనలు చెప్తూ ఉన్నారు, సంబంధ జ్ఞానం గురించి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత 2వ శ్లోకంలో ఎవరి గురించి చెప్తూ ఉన్నారు? ఆయన గర్భోదక సాయి విష్ణువు గురించి మొదటి శ్లోకంలో చెప్పారు. 2వ శ్లోకంలో ఆయన కారణోదక సాయి విష్ణువు గురించి చెప్తూ ఉన్నారు. సో కారణోదక సాయి విష్ణువు, అదేవిధంగా గర్భోదక సాయి విష్ణువు నుంచే ఈ యొక్క గర్భోదక సాయి విష్ణువు, అదేవిధంగా ఈ యొక్క భౌతిక సృష్టికి కావలసినటువంటి మూలకాలు అవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము, ప్రకృతి. సో దానికి మూలమైనటువంటి పురుష అవతారము అంటే కారణోదక సాయి విష్ణువు, మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? మీ యొక్క దివ్య దేహం నుంచి ఇవన్నీ కూడా రావడం జరిగినవి అని చెప్తున్నారు. ఇంకా 3వది ఏం చెప్తున్నారు ఆయన 3వ శ్లోకంలోను? ఎవ్వరూ కూడా మిమ్మల్ని పూర్తిగా తెలుసుకోలేరు. అందులోనూ జీవులు ఎవరైతే కనుక ఆ యొక్క 24 మూలకాలతోటి కప్పబడి ఉన్నటువంటి వాళ్ళైతే కనుక అస్సలు తెలుసుకోలేరు మిమ్మల్ని. ఎవరైతే కనుక విశుద్ధ భక్తియుత సేవలో ఎవరైతే ఉంటారో, విశుద్ధ కృష్ణ భక్తి భావనా స్థితికి ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోగలరు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోలేరు. ఆయన బ్రహ్మగారైనా సరే కేవలము భక్తి ద్వారానే. సో బ్రహ్మ సంహితలో చెప్తారు కదా, ప్రేమాంజనచురిత భక్తి విలోచనేనా సంతః సదైవ హృదయేషు విలోకయంతి యంస్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఎవరు చూడగలుగుతారు శ్రీకృష్ణ భగవాను? ఎవరైతే కనుక వాళ్ళ యొక్క కళ్ళకి ప్రేమ అనేటువంటి అంజనాన్ని పూసుకుని ఎవరైతే ఉంటారో అటువంటి శుద్ధ భక్తులు మాత్రమే ఆయన గురించి తెలుసుకోగలరు, ఆయన్ని చూడగలుగుతారు అన్నమాట. అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎవరు కూడా మిమ్మల్ని తెలుసుకోలేరయ్యా. ఎవరైతే కనుక విశుద్ధమైనటువంటి కృష్ణ భక్తి భావనా స్థితికి ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే మిమ్మల్ని తెలుసుకోలేరు. లేకపోతే కనుక మిమ్మల్ని తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకి 4వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కూడా రకరకాల పద్ధతులు అన్నమాట. అభిధేయ, ఏ విధంగా ఆయన్ని చేరుకునేటువంటి రకరకాల మార్గాలు ఉన్నాయి అని చెప్పి వాటి గురించి ఆయన చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారనమాట. సో ముందుగా 4వ శ్లోకంలో సాంఖ్యయోగం గురించి ఆయన చెప్తారు. అవేంటో చూద్దాం. త్వాం యోగినో యజయంత్యా మహాపురుషమీశ్వరం సాధ్యాత్మం సాధిభూతం చ సాధిదైవం చ సాధవ.
రాధమ్మ మాతాజీ. జీవులు జీవదేహములను కలుగజేసేది భౌతిక తత్వములు. ఆ తత్వముల అధిష్టాన దేవతలన్నిటి 3 రూపములు కలిగి ఉన్న వానిగా నిన్ను తలచుచు విశుద్ధ యోగులు దేవదేవుడు నిన్ను ఉపాసించు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఎవరైతే యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 రకాలుగా అన్నిటిని కూడా చూడగలుగుతారన్నమాట. సో అవేమిటవి 3 రకాలు కూడా సాధవ ఎవరైతే శుద్ధ యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 రకాలుగా ఎవరెవరిని చూడగలుగుతారు వాళ్ళు? సాధ్యాత్మం, సాధిభూతం, సాధి దైవం. సో దీని గురించి మనం భగవద్గీతలో కూడా చెప్తున్నాం. సో సాధ్యాత్మము అని అంటే కనుక బద్ధ జీవులు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళు. సాధిభూతం, ఆదిభూతాలు అంటే కనుక మనకి పంచమహాభూతాలు. అదేవిధంగా సాధి దైవం, ఆ యొక్క పంచమహాభూతాల్ని నియంత్రించేటువంటి దేవతలు. సో ఈ విధంగా విశుద్ధ యోగులు ఏం చేస్తూ ఉంటారు? సాంఖ్య యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 3ంటిని కూడా వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ తర్వాత శ్లోకంలో కర్మయోగుల గురించి చెప్తున్నారు అన్నమాట. అవేంటో మనము చూద్దాం. త్రయ్యాచ విద్యా కేచిత్వాం వైతానికా ద్విజా యజంతే వితతైర్యజ్ఞైర్నా రూపామరాఖ్య. చందన మాతాజీ మీరు అనువాదము, తర్వాత నాగం సునీత మాతాజీ భాష్యము చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. 3 యజ్ఞ విధములను అనుసరించిన బ్రాహ్మణులు త్రివేద మంత్రోచ్చారముల ద్వారా వివిధ నామరూపములను కలిగిన పలువురు దేవతల కొరకు విస్తారము యజ్ఞముల ద్వారా నిన్ను అర్పించురు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్. సాంఖ్యము, యోగము, త్రివేదములు అను పదములను అనుసరించు వారల వివిధ రీతులలో భగవానుని ఏ విధముగా అర్చింతురో అక్రూరుడు ఇప్పుడు వర్ణించినాడు. వేదములు ఇంద్ర వరుణాది దేవతల అర్చనమును ఉపదేశించినట్లు గోచరించే సందర్భములలో ఆయా దేవతలే పరమేశ్వరుడని చెప్పబడును. కానీ అదే సమయమున పరతత్వమగు పరమ నియామకుడు ఒకడు కలడని వేదములు పలుకును. అతడే శ్రీకృష్ణ భగవానుడు. అతడే ప్రకృతి ద్వారా తన శక్తిని వివిధ దేవతా రూపములలోనికి విస్తరించును. ఈ విధముగా దేవతార్చన మనునది కర్మకాండ ఎనడి పరోక్ష పద్ధతి ద్వారా అతనికే చెందుచున్నది. కానీ చివరకు నిత్య పూర్ణత్వమును సాధింపగోరువారు సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో దేవదేవునే ప్రత్యక్షముగా ఆరాధించవలెను. హరే కృష్ణ. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఎవరైతే కనుక యొక్క కర్మయోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? 3 యజ్ఞ విధులను అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు. సో మంత్రోచ్చారణం ద్వారా వివిధ నామరూపములు కలిగిన దేవతల కోసము విస్తారమైనటువంటి యజ్ఞములను నిర్వర్తిస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? కర్మయోగులు అన్నమాట. సో మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సో సనాతన ధర్మంలో చాలా వ్యాస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఒక సాగరం లాంటిది అన్నమాట వేదాలు. సో మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వేదాలు చాలా చాలా తక్కువ అన్నమాట. చాలా వేదాలు అనేటువంటివి జ్ఞానం అంతా కూడా నాశనం అయిపోయింది. ఏదో కొంచెం కొంచెం మాత్రమే మనకి ఇప్పుడు వాడుకలో ఉన్నాయన్నమాట. ఏదైనా సరే ఒక విషయము ఒక తరం వాళ్ళు వాడకపోతే కనుక మరుసటి తరానికి అది అందకుండా అంతమైపోతుంది. ఏ విషయమైనా సరే ఒక తరం వాళ్ళు వాడకుండా వదిలేస్తే కనుక అది ఏమైపోతుంది? అంతమైపోతుంది అన్నమాట. సో అలాగే ఒక తరం వాళ్ళు కనుక అందుకే ఏం చేయాలి? మనము ఒక భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని వదిలిపెట్టకుండా మనం అధ్యయనం చేయాలి. అందరికీ కూడా చెప్పడానికి ప్రయత్నించాలన్నమాట. ఒకవేళ కనుక మన తరం వాళ్ళు కనుక దాన్ని ఉపయోగించడం మానేస్తే ఏమైపోతుంది? అవి కూడా మరుగున పడిపోతాయి. సో మనకి భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్పారు కదా, యోగో నష్ట పరంతప. సో ఏమైపోయింది? యొక్క భక్తి యోగం అనేటువంటిది ఆ యొక్క డిసైప్లిక్ సక్సెషన్, గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ఆ యొక్క తాడు, చైన్ ఏముంది? అది
నాశనం అయిపోయింది. కాబట్టి నేను ఇంకొకసారి నీ ద్వారా దాన్ని పునఃస్థాపిస్తున్నాను అని చెప్పారనమాట. సో అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది మనకి వేదాల్లో చాలా వాస్ట్‌గా ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయన్నమాట. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అంటే సనాతనము అంటే గనుక ఏమిటి? శాశ్వతంగా ఉండేటువంటిది. ఏమి శాశ్వతంగా ఉంటాయి? జీవుడు, భగవంతుడు ఆ! ఈ 2 కూడా శాశ్వతంగా ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి సంబంధం అనేటువంటిది కూడా ఎలా ఉంటుంది? శాశ్వతంగా ఉంటుంది. ఆ శాశ్వతమైనటువంటి సంబంధం గురించి ఆ యొక్క సంబంధాన్ని తిరిగి ఎలాగ పునఃస్థాపించుకోవాలి అనేటువంటి చెప్పేటువంటిదే సనాతన ధర్మం అన్నమాట. సో కానీ వేదాల్లో చెప్పినప్పుడు ఏంటంటే అవి చాలా విస్తారంగా ఉంటాయన్నమాట. సో వేదాల్లో ఏంటంటే గనక ఎవ్వరిని కూడా సనాతన ధర్మంలో వదిలిపెట్టరన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ స్థాయిని బట్టి సత్వగుణంలో ఉన్నా, రజోగుణంలో ఉన్నా, తమో గుణంలో ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళందరినీ కూడా యొక్క సనాతనము అనేటువంటి ఒక గొడుగు కింద ఉంచడం జరుగుతుందన్నమాట. సో ఏం చేస్తుంది? ఆ విధంగా చెప్పినప్పుడు ఏం చెప్తారు అనంటే గనక సో పలానా దేవి దేవతే చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు. ఆయనే పరమేశ్వరుడు అనేటువంటివి చాలా సందర్భాల్లో వేదాల్లో చెప్పబడుతూ ఉంటుందన్నమాట. అదే వేదాల్లో మళ్ళీ ఏం చెప్పారు? పరతత్వమైనటువంటి పరమ నియామకుడు ఉన్నారు అని చెప్తారన్నమాట. సో ఎలా అంటే కనుక మనకి చదువుకునేటప్పుడు ఏం చెప్తారు మనకి? సో 1వ తరగతి, 2వ తరగతిలో మనకి ఏం చెప్తారు? 1, 2, 3 అని ఉంటాయి. ఈ మధ్యలో ఇంకేమి అంకెలు లేవు అని చెప్తారు. కానీ పై తరగతులకు వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు? నెక్స్ట్ లెవెల్‌లోను వీటి మధ్యలో కూడా సంఖ్యలుంటాయి. 2.1, 3.1 అలాగా సంఖ్యలుంటాయి అని చెప్తారు. ఇంకా వెళ్ళే కొద్దీ కూడా అందులో డెసిమల్స్ ఇంకా రకరకాల లెవెల్స్ అవన్నీ కూడా పెంచుతూ ఉంటారన్నమాట. సో అలాగా ఏ ఒక్క వేదాల్లో దేవతలే పరమేశ్వరుడు అని చెప్పారంటే గనక వాళ్ళకేం చెప్పారో ఆ దేవతల్ని శ్రద్ధగా నువ్వు ఆరాధించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే గనక వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తారో మెల్లగా వాళ్ళు రజోగుణం నుంచి తమో గుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణం, సత్వగుణం నుంచి శుద్ధ సత్వానికి వస్తారో అటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వబడింది? ఇక భాగవత పురాణము, శ్రీమద్ భాగవతము ఇవ్వబడింది అన్నమాట. ఎప్పుడైతే కనుక వాళ్ళు ఆ విధంగా మెల్లగా సత్వగుణానికి, శుద్ధ సత్వానికి వచ్చారో వాళ్ళకి అక్కడ చెప్పడం జరిగిందనమాట. పరతత్వమైనటువంటి పరమ నియామకుడు ఒకడు ఉన్నారు. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. ఏకో దేవం దేవకీ నందనస్య. ఒకే ఒక భగవంతుడు ఎవరు? దేవకీ నందనుడు శ్రీకృష్ణ భగవానుడు. సో ఆయనే తన యొక్క ప్రకృతి ద్వారా రకరకాల శక్తుల ద్వారా వివిధ దేవతా రూపాల్లోకి ఆయన విస్తరించడం జరిగిందనమాట. సో కానీ ఏంటంటే కనుక మనకి చెప్తారు కదా భగవద్గీతలోను, సో ఎవరైతే కనుక వేరే దేవీ దేవతలను ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? భజంతే మాం అవిధి పూర్వకం. నన్నే వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. కానీ ఎలా పూజిస్తున్నారు? అవిధి పూర్వకం అంటే కనుక పరోక్షంగా పూజిస్తూ ఉన్నారు. అదే విధంగా ఆ దేవతలు ఇచ్చేటువంటి వరాలు అనేటువంటివి వరాలు, ఆ రకరకాల వనరులు వాళ్ళు ఇచ్చేటువంటివన్నీ కూడా ఎవరి నుంచి వస్తున్నాయి? అవన్నీ కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే తీసుకుని వెళ్ళి ఆ దేవతలు వాళ్ళకి ఇస్తున్నారు. అవి కూడా ఎవరు శాంక్షన్ చేస్తున్నారు? పరమాత్మ శాంక్షన్ లేనిదే ఏది జరగదు. పరమాత్మ శాంక్షన్ ఉంటేనే దేవీ దేవతలైనా ఆ వరాలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కానీ ఏంటంటే కనుక యొక్క కర్మయోగులంతా కూడా ఏం చేస్తూ ఉంటారు? వేదాల్లో విస్తారంగా చెప్పబడినటువంటి దేవీ ఆరాధన, దేవత ఆరాధనని వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. అది ఒక పద్ధతి, అది అవిధి పూర్వకం అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పద్ధతి గురించి ఏం చెప్తున్నారు? జ్ఞాన యోగుల గురించి చెప్తూ ఉన్నారు. సో అదేంటనేది 6వ శ్లోకంలో చూద్దాం. ఏకే త్వాఖిల కర్మాణి సన్యస్యోపాసమం గతాః జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. విశుద్ధాత్మలకు ఇంకొందరు నీవు తెలియజేసిన ఆరో శ్లోకం.
ఆధ్యాత్మిక జ్ఞానమును వడిసిడి ప్రయత్నముతో కొందరు సమస్త భౌతిక కర్మలను సన్యసించి ఆ విధముగా ప్రశాంత చిత్తులై జ్ఞాన విగ్రహుడవగు నిన్ను జ్ఞాన యజ్ఞముతో అర్చింతురు. భాష్యము. ఆధునిక జ్ఞానులు భగవద్దర్శనము కొనకయే జ్ఞాన సముపార్జనకు యత్నింతురు కనుక వారికి అంత్యమున సహజముగా అత్యల్ప ఫలములే కలుగుచుండును. హరే కృష్ణ. జ్ఞానులు కూడా ఏం చేస్తూ ఉంటారు? భగవంతుణ్ణి జ్ఞాన సముపార్జన. సో భగవద్గీతలో చెప్పినట్లు వాళ్ళు యొక్క జ్ఞానం ద్వారా వాళ్ళు భగవంతుణ్ణి చేరుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? భౌతిక పరమైనటువంటి కర్మలన్నింటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టి ఆ యొక్క జ్ఞాన యజ్ఞము వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. జ్ఞానయజ్ఞం చేస్తూ ఉంటారు. సో కానీ ఏమవుతుంది? వాళ్ళు ఈ యొక్క జ్ఞానులందరూ కూడా ఏం చేస్తున్నారు? భగవదార్చనని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏమని చెప్తారు? భక్తి అనేటువంటిది ఏమిటి? చాలా తేలికైన దాన్ని మేమెందుకు చేయాలి? వాళ్ళు అలా ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క లాజిక్, తర్కం వాళ్ళది అలా ఉంటుందన్నమాట. భక్తి అనేటువంటి తేలిక, చేయడం చాలా తేలిక. సో తేలిగ్గా అయితే మేమెందుకు చేయాలి? కష్టం ఏం చేయాలి? అప్పుడే కదా గొప్ప అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఎంత కష్టమో మనకి భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెప్పారు. చెప్పారు కదా మనకి అక్కడ చాలా క్లారిటీగా చెప్పారు. ఏం చెప్పారు అక్కడ మనకి? ఎవరైతే దేహదారులు ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన ఆ యొక్క మార్గంలో వెళ్ళడం అనేటువంటిది, నిరాకార బ్రహ్మ ఉపాసన అనేటువంటిది చాలా చాలా కష్టము దేహదారులకి. సో చాలా తక్కువ మంది మాత్రమే దాంట్లో విజయం సాధించగలరు. సో భగవంతుడు ఏమంటున్నారు? చాలా కష్టం అని చెప్తున్నారు అంటే కనుక భగవంతుడే చెప్తున్నారంటే ఇంకా మనకి ఏం చెప్పుకోవాలి? కలియుగంలో చెప్పాల్సిన అవసరమే లేదు. దాని గురించి మనం వెళ్ళలేమన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మిక జ్ఞానులు భగవదర్చనను పట్టించుకోరు. వాళ్ళు కేవలం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మాత్రమే వాళ్ళు పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే కనుక బుకిష్ నాలెడ్జ్ అన్నమాట. సో మనకి చాలా చాలా విషయాలు తెలుసు. రకరకాల వంటలు ఎలా చేయాలి అని చెప్పి తెలుసు. చాలా వంటలు ఎలా చేయాలో తెలుసు. కానీ ఎప్పుడు కూడా ఒక్క వంట కూడా చేయలేదు. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? చాలా వంటలు తెలుసు మనకి, కానీ ఎప్పుడు ఒక్క వంట కూడా వండలేదు. పొయ్యి వెలిగించడం కూడా రాదు, కానీ తెలుసు ఇలా పొయ్యి వెలిగించాలి, ఇలా కలపాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ఒక్కసారి కూడా చేయలే. ఏమన్నా ఉంటుందా ఉపయోగం? ఉండదు. సో చేయరా అంటే కనుక చేయలేరు ఆ టైంకి. ఎంత జ్ఞానమైనా ఉన్నాయి. ప్రాక్టికల్ కూడా మనకి చాలా ముఖ్యం అన్నమాట. సో ఇక్కడ జ్ఞాన యోగులకి ఏంటంటే కనుక కేవలం జ్ఞానం మాత్రమే ఉంటుంది, వాళ్ళకి ప్రాక్టికల్ అనేటువంటిది ఉండదు. సో భక్తిలో అయితే కనుక చూస్తాం. తర్వాత శ్లోకంలో మనకి యొక్క వైష్ణవుల గురించి చెప్తారు, తర్వాత శైవుల గురించి కూడా మనకి చెప్తారు 8వ శ్లోకంలో. సో ఏ విధంగా అనేటువంటిది మనం చూద్దాం. అన్యే చ సంస్కృతాత్మానో విధానాభిహేతనతే యజంతి తన్మయాస్త్వాం వైబహుమూర్త్యేక మూర్తికం. విజయలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము చందన మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. విశుద్ధాత్మలకు ఇంకొందరు నీవు తెలియజేసిన వైష్ణవ శాస్త్ర విధులను అనుసరింతురు. నీయందే మనస్సును లగ్నం కావించి వారు పలు రూపములలో ప్రకటమయ్యేది ఏకైక దేవదేవునిగా నిన్ను అర్చింతురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము శిల ప్రపాదుల వారి భాష్యము శిల ప్రపాదుల వారికి సంస్కృత ఆత్మన విశుద్ధాత్మను అనేది పదము ఇజడ ప్రధానమైనది. ఇంతకు పూర్వము తెలిపిన ఆరాధకుల బుద్ధి భౌతిక కల్మషం నుండి పూర్తిగా పవిత్రము కాలేదనియు, అందువలన వారు దేవదేవుడిని పరోక్షంగా అర్పించుకునియు ఇది సూచించను. కానీ విశుద్ధాత్మలైన వారు శ్రీకృష్ణ భగవాన్ని కానీ లేదా ఇచ్చట పేర్కొనబడినట్లు వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు వంటి అతని ప్రధాన రూపంలో ఒకనిగా వారు దేవదేవునిగా
నేరుగా అర్పింతురు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎవరైతే విశుద్ధాత్ములు అంటే కనుక ఏమిటి ఇక్కడ సంస్కృతాత్మను అని చెప్తున్నారు. అంటే ఎవరైతే గనక వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పటిదాకా ఇంతకు ముందు చెప్పినటువంటి వాళ్ళు సాంఖ్యయోగులు గాని, కర్మయోగులు గాని, జ్ఞానయోగులు గాని పూర్తిగా వాళ్ళు భౌతిక కల్మషాల నుంచి వాళ్ళు పవిత్రీకరించబడలేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుణ్ణి నేరుగా కాకుండా వాళ్ళు పరోక్షంగా భగవంతుణ్ణి అర్చిస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు భగవంతుడి యొక్క దివ్య రూపాలు, రకరకాలైనటువంటి రూపాలనే వాళ్ళు కేవలం భగవంతుడి యొక్క దివ్య రూపాలని మాత్రమే అర్చిస్తారు. వాళ్ళు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ర, ఉపేంద్ర, వామన, శ్రీహరి, సో ఇలాగ అందరినీ కూడా వాళ్ళు భగవంతుణ్ణి వాళ్ళు నేరుగా అర్చిస్తూ ఉంటారన్నమాట. తర్వాత శైవుల గురించి కూడా మనకి 8వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అదేంటో చూద్దాం. త్వామే వాణ్యే శివోక్తేన మార్గేణ శివరూపిణం బాహ్వచార్యే విభేదేన భగవంతముపాసితే. వాసవి మాతాజీ చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. మరి కొందరు దేవదేవుడగు నిన్ను శివరూపంలో అర్చింతురు. శివునిచే చెప్పబడి పలువురు ఆచార్యులచే వ్యాఖ్యానింపబడిన మార్గంను వారు అనుసరింతురు. భాష్యము. శివార్చన పదము పరోక్షమైనది, తత్కారణమున సామాన్యమైనదై త్వామేవ నిన్ను కూడా అను పదము సూచించును. నేరుగా శ్రీకృష్ణుని లేదా విష్ణుని స్తోత్రం ద్వారా అర్చించుచు అక్రూరుడు మహోన్నత విధానమునే అనుసరించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, భగవంతుని కాకుండా వాళ్ళు కూడా పరోక్షంగా శివుణ్ణి అర్చిస్తూ ఉంటారు అన్నమాట, శైవులు వాళ్ళందరూ కూడా. కానీ ఎవరైతే కనుక ఆయన శివుడు ఏం చేస్తూ ఉంటారు, ఆయన పరమ భాగవతోత్తముడు, ఆయన పరమ వైష్ణవుడు, వైష్ణవానం యథాశంభో. సో ఎవరైతే కనుక ఎవరి యొక్క స్థితి ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. అది ఎవరికి మాత్రం తెలుస్తుంది, కేవలం వైష్ణవులకి మాత్రమే తెలుస్తుంది. దేవతల యొక్క స్థితి ఏమిటి, దేవి యొక్క స్థితి ఏమిటి, శివుని యొక్క స్థితి ఏమిటి, రకరకాల విష్ణు అవతారాల స్థితి ఏమిటి, గురువు యొక్క స్థితి ఏమిటి, భక్తుల యొక్క స్థితి ఏమిటి, సో ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరి స్థాయి ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలి. ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక పెద్ద స్కూల్కి వెళ్ళాడు, వాడు మొదటి రోజే వెళ్ళాడు అక్కడ అందరూ కనబడతారు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు కనబడతారు, ఆ స్కూల్ టీచర్లు కనబడతారు, ఆ స్కూల్లో పనిచేసే ఆయమ్మలు కనబడతారు, ఆ స్కూల్ సెక్యూరిటీ గార్డులు కనబడతారు, స్కూల్లో చదువుకునే పిల్లలు కనబడతారు, తనతో పాటు చదువుకునే పిల్లలు ఉంటారు, కొంతమంది తనకన్నా ముందు ఉన్నత తరగతుల్లో చదువుకునే పిల్లలు ఉంటారు, బస్ డ్రైవర్లు ఉంటారు, క్లీనర్లు ఉంటారు, అలాగే చాలా మంది ఉంటారు. టీచర్లలో కూడా మళ్ళీ రకరకాల సబ్జెక్ట్ చెప్పే టీచర్లు ఉంటారు, తర్వాత మ్యూజిక్ చెప్పే టీచర్లు ఉంటారు, తర్వాత మళ్ళీ ఆటలు ఆడించేటువంటి పీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చెప్పే టీచర్లు ఉంటారు, క్రాఫ్ట్స్ చెప్పే టీచర్లు ఉంటారు, యోగా టీచర్లు ఉంటారు, సంస్కృత్ టీచర్లు, అలా రకరకాల టీచర్లు ఉంటారు. చిన్నపిల్లవాడికి 1వ తరగతిలో ఉన్నవాడు లేదా ఎల్కేజీలో ఉన్నవాడికి వాళ్ళందరూ కూడా ఎలా అనిపిస్తారు, అందరూ ఉంటే కదా అని అనిపిస్తారు, వాళ్ళకి అందరూ మనుషులే కదా అని అనిపిస్తారు. కానీ ఏమవుతుంది, వాడి స్థాయి పెరిగే కొద్దీ, కొంచెం పెద్ద అయ్యే కొద్దీ, కనీసం ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వచ్చేసరికి వాడికి అర్థం అవుతుంది, ఎవరు టీచరు, ఎవరు ఆయమ్మ, ఎవరు బస్ డ్రైవరు, ఎవరు పీటీ టీచరు, ఎవరు ప్రిన్సిపాలు, ఎవరు వైస్ ప్రిన్సిపాల్, ఇవన్నీ కూడా వాడికి అర్థమవుతాయి. కొంచెం వాడికి మెచ్యూరిటీ వస్తే వాడికి అర్థమవుతాయి. అలాగే మామూలు వ్యక్తులకి, సాదాసీదా వ్యక్తుల కోసం ఏం చెప్తారు, అందరూ ఒకటే, ఏ దేవి దేవతను పూజించినా సరే నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు అని చెప్తూ ఉంటారన్నమాట. సో అదంతా ఏమిటి, ప్రిలిమినరీ. చేరుకుంటావు కరెక్టే, ఏ దేవి దేవతను ఆరాధించినా సరే చిట్ట చివరి గమ్యానికి చేరుకుంటావు. బట్ అక్కడ ప్రశ్న ఏంటి, ఎప్పుడు చేరుకుంటావు, ఎన్ని జన్మలకు చేరుకుంటావు, ఎంతసేపు పడుతుంది, అది ముఖ్యం కదా. చేరుకుంటావు,
ఒక పద్ధతిలో అయితే కనుక ఒక జన్మ పట్టచ్చు, ఒక పద్ధతిలో అయితే 10 జన్మలు పట్టచ్చు, ఒక పద్ధతిలో అయితే 100 జన్మలు పట్టచ్చు, ఒక పద్ధతిలో 1000 జన్మలు పట్టచ్చు. కాబట్టి మనము తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఎంత తక్కువ జన్మలు పడితే కనుక అంత తక్కువ జన్మల్లో భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో అలాగే ఇక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కనుక వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిందో ఏం చేస్తారు, శివుడే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళని వైష్ణవుల కింద చేసేస్తారనమాట. డైరెక్ట్ గా వాళ్ళు వైష్ణవుల కింద చేసేస్తారనమాట. ఏమవుతుందంటే కనుక ఒక చిన్న వృత్తాంతం ఒకటి గుర్తొస్తుంది. సో అదేంటంటే నర్సీ మెహతా గారని ఒక గొప్ప వైష్ణవుడు అనమాట గుజరాత్ లో. సో ఇది వరకు ఇప్పుడైతే కనుక గుజరాత్ లో చూస్తే కనుక చాలా మంది సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు. గుజరాత్ లో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వెజిటేరియన్ ఫుడ్ దొరకడం అనేటువంటిది సర్వసాధారణం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆపోజిట్, మనకి తెలంగాణలో కానీ నాన్ వెజ్ దొరకని ప్లేస్ ఉండదు. అక్కడైతే కనుక నాన్ వెజ్ దొరికే ప్లేస్ చాలా తక్కువ అన్నమాట. గుజరాత్ చాలా మంది వెజిటేరియన్సే అక్కడ. సో అందరూ కూడా సనాతనీయులు. సో అందరూ కూడా చక్కగా భక్తులు అన్నమాట. ఇంకా చెప్పాలంటే కనుక వైష్ణవులు, చాలా మంది వైష్ణవ భక్తులు. ఇది వరకు నర్సీ మెహతా గారు ఉన్నటువంటి సమయంలో ఏంటంటే కనుక అంత ఆపోజిట్ గా ఉండేది అనమాట. ఆయన వచ్చిన తర్వాత మొత్తం అందరినీ కూడా గుజరాత్ అంతా కూడా ఏం చేశాడు, ఆయన మొత్తం భక్తులు ముంచి తేల్చేశాడు అనమాట. సో ఆయన ఏం చేస్తారు, ఒకసారి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, బట్ ఐ కట్ షార్ట్. సో చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు. ఆయన పెంచినటువంటి మా అమ్మగారు ఉంటారు, ఆవిడ కూడా చనిపోతారు. సో ఆయన చాలా చిన్న పిల్లవాడు. ఒక అన్నగారు ఉంటాడు, అన్నగారు ఎప్పుడు కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు. సో ఆయన చూసేదంతా కూడా ఎవరు ఉంటారు, వాళ్ళ వదిన ఉంటుంది. వదిన చాలా పెద్ద ఆవిడ, ఈయన చిన్నపిల్లవాడు, ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయేమో అంతే. ఒకసారి ఏం చేస్తాడు, ఈయన ఏది అడగడు అనమాట. పాపం ఎప్పుడు కూడా భగవంతుడు నామం చేసుకునే ఉంటాడు ఆయన. ఒకసారి ఏం చెప్తాడు, వదిన నాకు మంచినీళ్ళు ఇవ్వా అని అడుగుతాడు. అంతే అంతే ఆవిడ గయ్యాళి అనమాట. చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా ఎంతలాగా తిట్టేస్తుంది అంటే కనుక అంతలా తిట్టేస్తుంది అనమాట. ఇంకా చాలా విరక్తి వచ్చేస్తుంది దీనికి నర్సీ మెహతా గారికి. సో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆయన బయటకు వెళ్ళిపోయి ఒక గుళ్ళో శివుడి దగ్గర ఉండి శివుడినే పట్టుకుని నేను ఉపవాసం చేస్తాను అని చెప్పేసి ఆయన ఆరాధిస్తారనమాట. ఉపవాసం ఉంటారని. సో ఉంటే ఆయనకి ఉపవాసం ఉంటారు. ఉంటే గనక ఇంతలా చేస్తారంటే కనుక ఆయన కోసం ఇంకా చనిపోతారేమో అన్న స్థాయికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతారనమాట నర్సీ మెహతా గారు. సో ఏమని అడుగుతారంటే కనుక శివుడిని, నీకేం కావాలి వరం అడిగితే కనుక మీ దగ్గర ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది నాకు ఇవ్వండి అని అడుగుతారు. సో అక్కడ ఏంటంటే కనుక పార్వతీదేవి కూడా వస్తుందన్నమాట ఆయనతో పాటు. సో లేదు అలా కాదు, నీకేం కావాలో అడుగు ఇస్తాను అని చెప్పి ఆయన ఒప్పుకోరన్నమాట. నీకు అత్యుత్తమమైనటువంటి విషయం ఏంటి చెప్పండి, నాకు అదే కావాలి అని అంటారు. సో లేదు అది ఇవ్వలేదు, నీకు వేరేది ఏమైనా అడుగు అని అంటారు. లేదు మీరు ఇస్తే గనక నాకు మీ దగ్గర ఉన్నటువంటి అతి అమూల్యమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది ఇవ్వండి. ఇస్తే గనక అది ఇవ్వండి, లేకపోతే తెలిసండి నేను ఎలాగ చనిపోతాను అని అంటారు అన్నమాట నర్సీ మెహతా గారు. అంటే కనుక అది ఇవ్వాలంటే కనుక ఇప్పుడు కుదరదు అని చెప్పి ఏం చేస్తారు, నర్సీ మెహతా గారిని, పార్వతీదేవిని కూడా అక్కడే ఉంచేస్తారు. నర్సీ మెహతా గారిని తీసుకుని చేయి పట్టుకుని ఆయన తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడికి తీసుకుని వెళ్తారు, రాధాకృష్ణుల యొక్క లీలలు జరుగుతున్నటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఏంటంటే వేరే వాళ్ళకి ఎంట్రన్స్ ఉండదు కాబట్టి ఇద్దరు కూడా గోపీ రూపాలు తీసుకుని అక్కడికి వెళ్ళి రాధాకృష్ణుల యొక్క నృత్యం జరుగుతూ ఉంటే అది చూపిస్తూ ఉంటారన్నమాట. సో అది రికార్డ్స్ లో ఉంది ఇదంతా కూడా. సో నర్సీ మెహతా స్టోరీ గురించి చూస్తే అందులో ఉంటుంది ఆయన. సో ఆయన అంతా చూపిస్తారు, ఆ లీలంతా చూపిస్తారు, ఆ యొక్క రాసా డాన్స్ అంతా కూడా చూపిస్తారు. చూపించిన తర్వాత మళ్ళీ ఆయన్ని అక్కడి నుంచి తీసుకుని ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన రాధే కృష్ణ అంటూ. చిన్నప్పుడు కూడా ఆయనకి మాటలు రావన్నమాట. మాటలు రాకపోతే కనుక ఒక సాధువు దగ్గరికి వెళ్తే వాళ్ళ మామగారు తీసుకుని వెళ్తే మరి మాట్లాడు, ఒక 5-6 సంవత్సరాల వరకు మాటలే రావన్నమాట, 8 సంవత్సరాల వరకు.
సో మాటలు రాకపోతే కనుక బెటా నువ్వు అని చెప్పు, రాధే కృష్ణ బోల్ అంటే రాధే కృష్ణ అను అంటారు అనమాట. రాదు ఫస్ట్ టైం. అలా 3 సార్లు చెప్తే కనుక 5వసారికి రాధే కృష్ణ అంటారు. అప్పుడు దాకా మాట్లాడు ఆయన. ఇంకా ఆ తర్వాత ఇంకా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు పడుకున్నా, నుంచున్నా, లేచున్నా, ఏం చేసినా రాధే కృష్ణ, రాధే కృష్ణ, రాధే కృష్ణ, రాధే కృష్ణ, రాధే కృష్ణ, రాధే కృష్ణ. సో అలాగా పరమశివుడు ఆయన దగ్గర ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి వస్తువు ఏమిటది? కృష్ణ ప్రేమ. అది ఆయనకి ఇస్తారనమాట నరసింహత గారికి. ఆ తర్వాత ఇంకా ఆయన లెవెలే వేరనమాట. ఆ భక్తిలో ఇంకా మునిగి తేలిపోతాడనమాట ఆయన. భగవంతుడి యొక్క రెసిప్రొకేషన్ ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట ఆయనతోటి అనమాట. సో ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే కనుక ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఎంతో మంది భక్తులు కూడా శివుడి ద్వారానే ఆ యొక్క కృష్ణుణ్ణి చేరుకున్నారు. శివుడి ద్వారానే కృష్ణుని చేరుకున్నారు. చాలా మందికి మనకి విష్ణుస్వామి ఒక సాంప్రదాయం వస్తుంది కదా, నింబార్కి సాంప్రదాయం, దాంట్లో విష్ణుస్వామి. సో ఆయనకి బోధ ఎవరు చేశారు అంటే కనుక శివుడే చేశారన్నమాట ఆయన బోధ. సో అలాగే ఎవరైతే కనుక భక్తిలో ఇప్పుడు టీచర్ గారు ఉన్నారు అనుకోండి, స్టూడెంట్ బాగా చదువుతున్నాడు. సో 10th క్లాస్ అంతా కూడా పూర్తిగా చదివేసిన తర్వాత కూడా ప్రైమరీ స్కూల్ టీచర్ అంటే హై స్కూల్ టీచర్ అనుకోండి, 10th క్లాస్ అంతా బాగా చదివేశాడు. చదివేసిన తర్వాత కూడా ఆయన దగ్గరే పెట్టి కూర్చుంటాడు. ఆయన ఎంత మంచి స్టూడెంట్ అయినా, ఎంత ఇష్టమైన స్టూడెంట్ అయినా 10th క్లాస్ అంతా కూడా బాగా చదివేశాడు, సబ్జెక్ట్ అంతా వచ్చిన తర్వాత కూడా ఆయన దగ్గరే పెట్టుకుంటాడా? ఏం చేస్తాడు ఆయన? బాబు నువ్వు వెళ్ళి ఇక్కడికి వద్దు, ఇంకా కాలేజీలో జాయిన్ అవ్వని చెప్తాడా లేదా? ఆయన దగ్గరే పెట్టుకుంటారా నాకు ఇష్టం అని చెప్పేసి. ఒకవేళ వాడికి చదువు రాలేదనుకోండి, 6వ తరగతి యొక్క మ్యాథ్స్ కూడా సరిగ్గా చేయట్లేదు అంటే కనుక నువ్వు ఇక్కడే ఉండు బాబు, పైకి వెళ్ళొద్దని చెప్పి ఆయన అక్కడే ఉంచుతాడు. కానీ ఎవరైతే 10th క్లాస్ బాగా చేసేస్తున్నాడు అంటే కనుక ఏం చేస్తాడు? బాబు నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, పద కాలేజ్కి వెళ్ళని చెప్పి పంపించేస్తాడు ఆయనే. అలాగే శివుడు కూడా ఏం చేస్తాడు? భక్తి బాగా చేస్తూ ఉంటే కనుక ఆయన యొక్క భక్తులు కూడా భక్తి బాగా చేసి, సో మంచి లక్షణాలు, వైష్ణవ లక్షణాలన్నీ కూడా పెంపొందితే ఆయన కూడా ఏం చేస్తాడు? తీసుకుని వెళ్ళి కృష్ణుడికి కనెక్ట్ చేసేస్తారనమాట ఆయన. సో అదే విషయాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా శివుణ్ణి అర్చిస్తూ ఉంటారు, కానీ ఏంటంటే కనుక వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గానే ఆ విధంగానే చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. తర్వాత మళ్ళీ ఆ యొక్క 9, 10 శ్లోకాల్లో మనకి ఏం చెప్తున్నారు? వీళ్ళందరూ కూడా చిట్ట చివరికి నిన్నే పూజిస్తారయ్యా అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? నారాయణుడికి ఆయన చెప్తున్నారు అనమాట. సర్వ ఏవాయజంతి త్వాం సర్వదేవామయేశ్వరం ఏప్యన్న దేవతా భక్త యద్యాప్యన్యాధియ ప్రభో. శాంతిమతి. ఓ సర్వదేవమయుడా ప్రభు, కాని వీరందరూ మరియు నీ నుండి తమ అవధానమును మరల్చి ఇతర దేవతలను అర్చించు వారులైనను వాస్తవమునకు నిన్నే అర్చించుచున్నారు. కృష్ణ కృపాముక్తి ప్రపాదం ఇచ్చట భావమేమనగా దేవతార్చకులను పరోక్షముగా విష్ణు భగవాన్నే అర్చించుచున్నారు. అయినను అట్టి ఆరాధకుల అవగాహనము దోషపూర్ణమై ఉన్నది. హరి యదాద్రిప్రభవా నద్యః పర్జన్యా పూరితా ప్రభో విసంతి సర్వతః సింధుం తద్వత్వాం గతయోంతతః. హరిత మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యంలో మధ్యాజినోపిమాం వరకు చదవండి. పద్మిని మాతాజీ ఓ కౌంతేయ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం ప్రభుజీ. ప్రభు, పర్వతములందు పుట్టినవి వర్ష జలముతో నిండునవి యగు నదులు నానా దిక్కుల నుండి సముద్రంలోనికి ప్రవహించు రీతి ఈ మార్గములనియు తుదకు నిన్నే చేరుచున్నవి. భాష్యము. ఈ అర్చన విషయమును గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీత 9.23 నుంచి 25 అందు ఇట్లు పలికెను. ఏయన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తేయమానే మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం.
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాభిజానంతి తత్వేన తత్స్వవంతి తే యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ, తొమ్మిది చదివించలేదు. అయిపోయింది కదా మాతాజీ. చదివారు. శాంతి కృష్ణ మాత చదువు. అన్య దేవతలకు భక్తులైన వారిని శ్రద్ధతో పూజించేవారు వాస్తవమునకు అవధి పూర్వకంగా నన్నే పూజించుతున్నారు. నేనే సర్వయజ్ఞములకు భోక్తను, ప్రభువును అయి ఉన్నాను. కావున నా నిజమైన దివ్య స్వభావమును గుర్తింపజాలని వారు పతనం చెందుదురు. దేవతలను పూజించేవారు దేవతలను జన్మితురు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతములను పూజించేవారు వానియందే జన్మితురు. కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసించుతారు. హరే కృష్ణ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, మనకి వర్షాలు పడినప్పుడు ఏం చేస్తాయి, ఆ వర్షాలన్నీ కూడా పర్వతాల్లో అన్నిట్లో కూడా వర్షాలు పడతాయి. పడినప్పుడు ఏం చేస్తాయి, అవన్నీ కూడా ఎలాగ రూపం చెందుతాయి, అవన్నీ కూడా నదుల కింద అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఆ నదులన్నీ కూడా కలిసి ఏం చేస్తూ ఉంటాయి, సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది. అంటే ప్రాక్టికల్ గా ఎక్కడ వాన పడినా సరే అవన్నీ కూడా మళ్ళీ సముద్రంలోకి వచ్చి చేరతాయి అన్నమాట. సో అలాగే మనము ఏ విధంగా మన యొక్క హవిస్సులన్నీ కూడా అర్పిస్తూ ఉన్నామో, పూజా ద్రవ్యాలన్నీ కూడా అర్పిస్తూ ఉన్నామో, వేరే ఏ దేవీ దేవతలకు అర్పించినా సరే అవన్నీ కూడా చివరికి ఎవరికి చేరుతూ ఉంటాయి, శ్రీకృష్ణ భగవానుడికే చేరతాయి అని ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ఇది మామూలుగా అందరూ కూడా చెప్తూ ఉంటారు, ఎవరిని పూజించినా ఒకటే, గమ్యం ఒకటే. మనం చదువుకుంటాం కదా, 4 రోడ్లు ఉన్నాయి, 4 రోడ్లలో ఏ రోడ్ల నుంచి వెళ్ళినా సరే మనం మధ్యలోకి వెళ్తాము అని చెప్పేవో మనకి చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళ ఎనాలజీలు అవన్నీ కూడా సగం సగం చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ నిజమైన ఎనాలజీ ఇక్కడ చెప్పారు, అక్రూరుడు చెప్పారనమాట. వాన ఎక్కడ పడినా సరే ఆ వాన నీళ్లు అన్నీ కూడా చివరికి సముద్రాన్ని చేరుతాయి. కానీ పర్వతం సముద్రాన్ని చేరుతుందా, ఆ కొండలు సముద్రాన్ని చేరుతాయా? చేరవు. అలాగే వేరే దేవీ దేవతలను పూజించేవారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళరు, కానీ వాళ్ళు అర్పించేటువంటి పూజా ద్రవ్యాలు అవన్నీ కూడా కృష్ణుని చేరుతాయి, కానీ వాళ్ళు చేరుకోరు. పర్వతాలు వెళ్తాయా సముద్రాల్లోకి? వెళ్ళవు. కానీ పర్వతాల మీద పడినటువంటి నీళ్లు సముద్రంలోకి వెళ్తాయి, నదుల కింద మారి. అలాగే దేవీ దేవతలను పూజించేటువంటి వాళ్ళు అర్పించేటువంటి పదార్థాలు ద్రవ్యాలు అన్ని కూడా చిట్ట చివరిగా కృష్ణుడి దగ్గరికే వెళ్తాయి, కానీ వాళ్ళు వెళ్ళరు. ఎలా అయితే కనుక పర్వతాలు వెళ్ళవు, అదే విధంగా అర్చించేటువంటి వాళ్ళు కూడా వెళ్ళరు. అది అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో వేరే దేవి దేవతలను పూజించే వాళ్ళందరూ కూడా విష్ణువునే పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పారు కదా, ఏప్యన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్యే అవిధి పూర్వకం. ఇండైరెక్ట్ గా వాళ్ళు పూజిస్తూ ఉన్నారు, అందుకని ఆ యొక్క పద్ధతి తప్పు. స్వామి ఏం చెప్తూ ఉన్నారు ఇంకా భగవద్గీతలో, ఎవరికైనా సరే వేరే దేవతల పట్ల వాళ్ళకి శ్రద్ధ అనేటువంటిది వస్తే వాళ్ళకి శ్రద్ధ అనేటువంటిది దృఢంగా చేసేది కూడా నేనే. ఆ దేవీ దేవతలను పూజించడానికి కావలసినటువంటి మోటివేషన్ ఇచ్చేది కూడా నేనే అని చెప్తున్నారు. ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా మళ్ళీ అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాత్తశ్చవంతి తే. అహం హి సర్వయజ్ఞానాం భోక్తారా ప్రభురేవ చ. అన్ని యజ్ఞాలకి కూడా నేనే భోక్తని, ప్రభుని. మీరు ఏ దేవీ దేవతలకు అర్పించినా సరే అవన్నీ కూడా ఎవరికి, నా దగ్గరికే అవన్నీ కూడా చివరిగా వస్తాయి. కానీ మరి పూజించే వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి?
పూజించే వాళ్ళ పరిస్థితి. యాంతి దేవ వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మా. దేవతలను పూజించేవారు దేవతల్లో పుట్టుదురు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతల్లో పుడుదురు. అదేవిధంగా భూత ప్రేతాలను పూజించేటువంటి వాళ్ళు ఆ యొక్క భూత ప్రేతాలను చేరుకుంటారు. కానీ యాంతి మధ్యాజినోపిమాం, నన్ను పూజించేవారు నాతోనే ఉందరు. చాలా తేడా, నాతోనే ఉంటారు పర్మనెంట్ గా అనేది అక్కడ పుడతారు అనేటువంటి దానికి చాలా తేడా ఉందన్నమాట. సో ఈ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మళ్ళీ భగవంతుడు చెప్పొచ్చు అన్నమాట, మరి ఎందుకు ప్రజలందరూ కూడా నన్ను ఎందుకు వాళ్ళు పూజించరు? డైరెక్ట్ గా నన్నే పూజించవచ్చు కదా, కానీ వాళ్ళు అవిధి పూర్వకంగానే వెళ్ళడానికి వాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారు? దానికి అక్రూరుడు ఏం చెప్తారో చూద్దాం. సత్వం రజస్తమ ఇతి భవత ప్రకృతిర్గుణాః తేషు హి ప్రాకృతా ప్రోత ఆ బ్రహ్మస్థాన రాధయః. శాంతి మాతాజీ. రజోగుణము తమో గుణము అనేది నీ ప్రకృతి గుణములు బ్రహ్మ మొదలుకొని స్థావరముల వరకు సమస్త జీవులను వద్దులను కావించుచున్నవి. హరే కృష్ణ. తుభ్యం నమస్తే త్వవిషక్త దృష్టయే సర్వాత్మనే సర్వధియాం చ సాక్షిణే గుణ ప్రవాహో యమవిద్యయా కృత ప్రవర్తతే దేవనృతిర్యగాత్మసు. జీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. పరమాత్మనిగా ఎల్లరి బుద్ధికి నిష్పక్ష సాక్షివగు నీకు నా వందనములు. అవిద్యాజనితమగు గుణ ప్రవాహము దేవతలు మానవులు పశువులు అను ఉపాధులను బడిసడి జీవులేందు ప్రబలముగా కలుగుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మరి అందరూ కూడా నన్నే ఎందుకు వాళ్ళు పూజించరు? అవిధి పూర్వకము ఇండైరెక్ట్ గా వాళ్ళు ఎందుకు పూజిస్తారు అనే దానికి సమాధానం మనకి అక్రూరుడు ఈ 2 శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు. ఏమిటి సమాధానము? సత్వగుణము రజోగుణము తమో గుణము అనేటువంటి నీ యొక్క ప్రకృతి గుణములు బ్రహ్మ మొదలుకొని స్థావరముల వరకు సమస్త జీవులను బద్ధము కావించుచున్నవి. అంటే కనుక ఏమిటి? ప్రాక్టికల్ గా మొత్తం బ్రహ్మగారి దగ్గర నుంచి ప్రతి నిమ్న జీవి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క నియంత్రణలో ఉన్నారు. ఆ ప్రకృతి త్రిగుణాలు ఏ విధంగా అయితే కనుక ఆడిస్తూ ఉంటాయో, ఎలా అయితే కనుక తోలుబొమ్మ ఆటను ఆడించేటువంటి వాళ్ళకి తాళ్ళు ఉంటాయి వెనకాల, ఆ తాళ్ళు పైకి లేపితే ఆ చెయ్యి పైకి లేస్తుంది, ఆ తాడు కిందకి దించితే ఆ చెయ్యి కిందకి దించబడుతుంది. అదేవిధంగా మనం కూడా యొక్క సత్వరజస్తమో గుణాలను బట్టి మనం అందరూ కూడా ఉన్నాము. కాబట్టి మనకి భగవంతుడు కూడా చెప్పారు కదా, మనకి వస్తుంది మనకి భగవద్గీతలో యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క స్వభావంతో రకరకాల దేవీ దేవతల యొక్క ఉపాసనలని ప్రజలందరూ కూడా చేస్తూ ఉంటారు, జీవులందరూ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో తమగుణంలో ఉండేటువంటి వాళ్ళు భూత ప్రేతాలని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళని పూజిస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళు దేవీ దేవతల్ని పూజిస్తూ ఉంటారు, లేకపోతే పితృదేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఇంకా సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు విష్ణువుని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. సో ఇది మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఏమిటి? రకరకాలైనటువంటి గుణ ప్రభావంతో అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవిద్యాజనితమకు గుణ ప్రవాహము
ఏం చేస్తుంది, జీవులందరిలో కూడా ప్రబలంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క గుణాలు ఏ విధంగా చెప్తూ ఉంటాయో వాళ్ళు రకరకాల దేవీ దేవతల యొక్క ఉపాసనలు లేకపోతే కనుక రకరకాల యోగ మార్గాలని వాళ్ళు ప్రయత్నించడానికి చేయడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో కేవలము శుద్ధ సత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే విష్ణువుని ఆరాధిస్తారు. అందులోని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు విశుద్ధ సత్వగుణము, శుద్ధ సత్వగుణంలో వాళ్ళు విష్ణువుని ఆరాధిస్తారనమాట. ఆ స్థాయిలోనే ఏమవుతుంది, భగవంతుడి యొక్క భక్తియుత ప్రేమ, సో లవింగ్ డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవ, ప్రేమతో కూడినటువంటి భక్తియుత సేవ ఉదయిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఆయన మొత్తము ఏం చెప్పారు మనకి ఇప్పటిదాకా, సంబంధ జ్ఞానం గురించి చెప్పారు, ఆ తర్వాత అభిధేయ గురించి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో తర్వాత మళ్ళీ మనకి విరాట రూపం గురించి కూడా ఆయన చర్చిస్తారు. సో అక్రూరుడు మళ్ళీ నన్ను డెలివర్ చేయండి అని చెప్పి ప్రార్థనలు చేస్తారు, నన్ను పావనం చేయండి అని చెప్పి మోక్షం ఇవ్వమని. అవేంటో మనము వచ్చేటువంటి శ్లోకాల్లో వచ్చేటువంటి సెషన్ లో చూద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, అభిధేయ 4 to 12 అన్నారండి శ్లోకాలు. అభిధేయ 4 to 12. ఎస్. ఓకే. తర్వాత ఇక్కడ సాధ్యాత్మము, సాధిభూతం, సాధిదైవం గురించి చెప్పారు. సాధ్యాత్మం దేనికి సంబంధించి మూడోసారి చెప్తారా ప్రభుజీ? సాధ్యాత్మము అంటే కనుక జీవులు, బద్ధ జీవులందరూ కూడా సాధ్యాత్మము. సాధిదైవము, సాధిభూతం అంటే కనుక అధిభూతం. అధిభూతం అంటే కనుక ఏమిటి, ఈ యొక్క పంచభూతాలు అన్నమాట. సో ఆ యొక్క మనం చెప్పుకున్నాం కదా 24 రకాలైనటువంటి ఆ యొక్క మూలకాలు, ఇవన్నీ కూడా అవన్నీ కూడా సాధిభూతం. సాధిదైవము అంటే కనుక ఈ యొక్క పంచభూతాలని నియంత్రించేటువంటి రకరకాల దేవి దేవతలు ఉంటారు. ప్రతి ఒక్క ఎలిమెంట్ కి కూడా, ప్రతి మూలకానికి కూడా, గాలికి, పంచభూతాలని నియంత్రించే దేవతలండి, దేవతలు. సో సాధిదైవం వాళ్ళు. హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ 8వ శ్లోకంలో శివార్చన పదం పరోక్షమైనదని చెప్తున్నారు. శివరూపములు అర్పించరన్నారు ఏంటి మా ప్రభుజీ? శివుణ్ణి 8వ శ్లోకం ప్రభుజీ. అదేండి, శివుడి ద్వారా వెళ్ళడం అనేటువంటిది ఇండైరెక్ట్ పద్ధతి. వేరే దేవి దేవతలను అర్చించడం ఎలాగో శివుడిని కూడా అర్చించడం అనేటువంటిది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ పద్ధతి, అవిధి పూర్వకం. అదే శివరూపములు అర్పింతులు శివునిచే చెప్పబడి పలువురు ఆచార్యులచే వ్యాఖ్యానించబడిన మార్గమును వారు అనుసరింతురు అని ఉంది మాకు ప్రభుజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో చెప్పుకున్నాం కదా మనము, చాలా మందికి వైష్ణవులకి కూడా ఆయనకి ఒక సాంప్రదాయమే ఉంది కదా మనకి, రుద్ర సాంప్రదాయం. సో దాని గురించి చెప్తున్నాం. థ్యాంక్ యూ ప్రభుజీ, అది తెలియక అడుగు. రుద్ర సాంప్రదాయం గురించి చెప్తున్నాం. ఫస్ట్ శ్లోకం నుంచి 3వ శ్లోకం దాకా సంబంధ జ్ఞానం అని చెప్పారు కదా ప్రభుజీ? అవునండి, సంబంధ అభిధేయ ప్రయోజన గురించి చెప్పలేదు, ఓన్లీ సంబంధ అభిధేయ గురించి చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంతకోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరే కృష్ణ చిన్న రిక్వెస్ట్, లక్ష్మీదేవి మాతాజీ గురించి